బాగా ఇష్టపడి కట్టుకోలేదు ఇచ్చాను ఎగురు ప్రతిది ఇప్పుడు చేశాను మొత్తం ఇంటిదే మొత్తం. సో ఎగ్జాక్ట్గా ఎలా జరిగింది అసలు ఈ ఘటన? నైట్ అరౌండ్ 3 o'clockకి ట్రిప్ అయినట్టుంది. అది త్రూ ఫైర్ ఫస్ట్ ఇక్కడ నుంచి ఏసీ మన ఇన్నర్ యూనిట్ ఉంది. ఓకే, ఆ ఏసీ ఇన్నర్ యూనిట్ నుంచి ఫైర్ స్టార్ట్ అయింది. ట్రిప్ అయిన తర్వాత ఏసీ ఇన్నర్ యూనిట్ అది ఎక్కడది? లోపల ఉంది, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఉంది. అండ్ నెక్స్ట్ 3:20 ఆ టైంకి ఆ ఫాల్ సీలింగ్స్ బర్న్ అవ్వడం స్టార్ట్ అయింది. నేను ఇంకా వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా వాష్రూమ్ నుంచి వాటర్తో ఏమైనా చేద్దామన్నా చూసుకోండి. అదే ఓకే ఓకే. అసలు ఇక్కడ ఏముండేదండి ఈ ఏరియాలో? ఇది హాల్. ఇక్కడ టీవీ యూనిట్, ఇక్కడ సోఫా ఉండింది. సోఫా అంటే ఏంటి? కస్టమైజ్డ్దా? ఓకే, కస్టమైజ్డ్ ఎల్ షేప్ సోఫా ఉండింది. ఓకే, ఇది కామన్ వాష్రూమ్. ఇక్కడ కూడా వచ్చి ట్రై చేసాము. ఇక్కడ వాటర్ నింపేసి బకెట్ తీసుకొని వెళ్ళి కొట్టే అంత లోపు అప్పటికే బ్లాక్ స్మోక్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఏం తగలబడి బ్లాక్ స్మోక్ స్టార్ట్ అయింది? ఈ ఫాల్ సీలింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా పైన. ఓకే, సో అసలు జరిగిన స్పాట్ క్రియేట్ అయింది ఇక్కడే కదా, బెడ్రూమ్లో? ఏమండి ఇక్కడే అండి బెడ్రూమ్ లో? ఎక్కడ 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 ఏంటి ఏమేమి ఉంటాయి బెడ్రూమ్ లో? ఫస్ట్ ఇది బ్యాక్ ఇది డెకరేషన్ ఉండింది. ఆడ ఏసీ ఉంటది. ఇది కబోర్డ్స్. ఇక్కడ టీవీ ఉండింది. టీవీయా? ఓకే ఓకే. సో ఇది మిర్రర్, డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఉండే. ఓకే, ఇక్కడంతా బట్టలు ఉన్నట్టు ఉన్నాయి. అవన్నీ బట్టలు ఉన్నాయి, కాలిపోయి. కాదు, ఏదో సిస్టమ్స్ కూడా చూసాను నేను కింద. అవన్నీ పైన మీకు బాక్స్ లో కబోర్డ్స్ లో అన్ని సిస్టమ్స్ ఉన్నాయి, ఇంకా తీయలేదు. ఇవా? అది లైట్ కొడితే పైన సిస్టమ్స్ ఉన్నాయి కబోర్డ్ లోనా? కబోర్డ్ లో మీకు ఓపెన్ చేస్తే కనిపిస్తాయి. ఓపెన్ చేసి ఎక్కడ మీద పడుతుంది అన్నట్టు అవన్నీ సిస్టమ్స్ అండి. ఓకే, అవిట్లో అలాగే ఉన్నాయి. అవేం కాలేదా? ఏమో చూడాలి, ఇంకా తెలీదు. అవన్నీ ప్రస్తుతానికి అయితే బాక్సెస్ అలాగే ఉన్నాయి. ఆ బెడ్రూమ్ లో మొత్తం కాలిపోయినాయి. ఆల్మోస్ట్ అరౌండ్ 20 సిస్టమ్స్ వరకు ఉండే. ఇక్కడే అరౌండ్ 10 to 12 ఉంది. అక్కడ ఒక 8 CPUs అలా ఉన్నాయి. అండ్ అరౌండ్ 8 మానిటర్స్ సంథింగ్ ఉన్నాయి. ఓకే, సో ఓవరాల్ అరౌండ్ 20 to 25 సిస్టమ్స్ వరకు మొత్తం బర్న్అవుట్ అయిపోయినాయి. ఓకే, ఇక్కడ ఏమేమి ఉండేది? ఇక్కడ ఇవి మా బట్టలు ఉండినాయి. ఇక్కడ ఇది ఏసీ. ఇప్పుడు అక్కడ ల్యాప్టాప్ అవన్నీ అక్కడే ఉన్నాయి, దాని కిందే ఉంటది. వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది మీకు. నైట్ అసలు ఏ టైంకి వచ్చారు? ఇంట్లో ఏ టైంలో ఉన్నారు? ఇంట్లోనే ఉన్నాను. ఇవాళ నేను వర్క్ ఫ్రమ్ హోమే చేసుకుంటూ కూర్చున్నాను. అరౌండ్ 3 o'clock లాగౌట్ మీటింగ్ ఉంటది. ఆ మీటింగ్ అటెండ్ అయ్యేసి నేను నా వైఫ్ ఆ రూమ్ లో ఉన్నాను. నాది వర్క్ స్టేషన్ అంతా. ఏం జాబ్ చేస్తుంటారండి? నేను ఐటీ అండి. నాకు కంపెనీ పెట్టాను రీసెంట్ గానే. ఓన్ కంపెనీయా? సాఫ్ట్వేర్? అవునండి. ఓకే ఓకే. ఇంకా ఇంకా అంటే ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఏమున్నాయి ఇక్కడ? క్యాష్ అంటే వాల్యుబుల్ థింగ్స్. మీ లైఫ్ లో కొన్ని వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి కదా? క్యాష్, గోల్డ్, ఇంకేముంటాయి. ఇంకా మాకు గోల్డ్ అంటే కరగదు అనుకోండి, ఎంత హీట్ లో కూడా అది వేరు, అది ఉంటది. అవి దొరికాయి. ఓకే, గోల్డ్ దొరికాయి. క్యాష్ బర్న్అవుట్ అయిపోయింది. ఓకే, కంపెనీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయిపోయినాయి. ఓకే ఓకే. కొన్ని లోన్ అగ్రిమెంట్స్ అండ్ హౌస్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా కొన్ని డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. కొన్ని రికవర్ అయ్యాయి దీని కింద కొన్ని. సో ప్రాపర్టీ డాక్యుమెంట్స్, మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ డాక్యుమెంట్స్ లేవు. దాని కింద ల్యాప్టాప్ అలాగే ఉండాలి. ఒక్క నిమిషం అండి, మీరు ఒకసారి ఇటు వస్తారు. రండి 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 రండి. రైట్ రైట్. జాగ్రత్త, ఇంకా నిప్పున్నట్టుంది. లేదండి, ఇదే ల్యాప్టాప్ అయితే ఖరాబ్ అయిపోయింది మొత్తం. ఆ డ్రా లాగండి ఒకసారి, స్లోగా జాగ్రత్తగా. లాక్ అయిపోయిందా? రావట్లేదు, ఇవన్నీ అడ్డు ఉన్నాయి ఇక్కడ. ఓకే, అంటే మీ అమ్మగారికి సంబంధించి కానీ మీ ఫ్యామిలీకి సంబంధించి కొన్ని వాల్యుబుల్ థింగ్స్ పెట్టుకుంటారు కదా మీకు గుర్తుగా,
అలాంటివి ఏమైనా పోయాయా? అలాంటివి ఏం లేవండి, ఓన్లీ డాక్యుమెంట్స్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అండి. ఓకే. ఇది ల్యాప్టాప్ కరిగిపోయింది, మొత్తం కరిగిపోయిందా? కరిగిపోయిందండి. ఓకే, రావట్లే. ఇదే ల్యాప్టాప్? ల్యాప్టాప్ ఉన్నట్టే కనపట్లేదు అక్కడ. అవును, ఇది ల్యాప్టాప్. కనిపిస్తుందా? కనిపిస్తుంది. జాగ్రత్త అండి, ఇప్పటికీ ఇక్కడక్కడ కొన్ని నిప్పురవ్వలు ఉన్నాయి, తగులుతుందేమో. ఓకే. హ్యాండ్ బ్యాగ్ సేఫ్గానే ఉంది. యా, ఇందులో సేఫ్గానే ఉంది. ప్రస్తుతానికైతే ఇంతే అండి, ఈ రెండు దొరికాయి. ఇంకేంటేనా? ఓకే. మీ ఇంటికి కాల్ చేసి చెప్పారా? మీ ఊర్లో తెలిసిందా విషయం? వస్తున్నారండి, వాళ్ళు ఆన్ ద వేలోనే ఉన్నారు. వాళ్ళు రావడానికి 6 hours టైం పడుతుంది. ఓకే, రైట్. ఒకసారి ఇటు వెళ్దాం. ఓకే రండి ఒకసారి రండి. ఏంటిది? జాగ్రత్త. ఇది ఇది ఇక్కడ కామన్ వాష్రూమ్. ఇక్కడ కబోర్డ్స్ లో ఉన్నాయి కదా, అందులో కూడా సిస్టమ్స్ ఉన్నాయి. సిస్టమ్స్ అవి. పర్స్ కాలిపోయింది. ఇక్కడ కూడా నా వర్క్ స్టేషన్, ఇది సిస్టమ్స్ దే. బెడ్ కింద కూడా కొన్ని ఉన్నాయి. రైట్, ఒకసారి లోపలికి వెళ్దాం. ఇది బెడ్రూమ్ అండి? ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ నా వర్క్ స్టేషన్ ఉండింది, మొత్తం ఫైల్స్ అన్ని కాలిపోయాయి. ఫైల్స్ అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫైల్స్? కంపెనీ రిలేటెడ్ ఫైల్స్, కంపెనీ సిపియూస్ అవన్నీ. అందులో సిపియూస్ కనిపిస్తున్నాయి కదా, అదే అదే అదే. ఇందులో సిస్టమ్స్ ఉన్నాయి. దీని కింద కూడా కొన్ని పెట్టాము, ప్లేస్ ఆక్యుపై చేస్తున్నాయని. తీయగలమా? పైకి ఎత్తగలమా? ఇదే అండి. రైట్, ఒకసారి ట్రై చేయండి మీరు. చిన్నగా స్లో జాగ్రత్త. వెయిట్, ఒకసారి లైట్ వేస్తాను. వెయిట్. ఇది అంతకంటే లేవదు, అక్కడ అది అడ్డుంది. కార్డ్బోర్డ్ లో ఉన్నాయి, ఇంకా సేఫ్ గానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి మరి. అవును, ఉండొచ్చు, తీసి చూస్తే కానీ తెలియదు. ఓకే ఓకే. రైట్. ఇంకా బెటర్, అక్కడ గ్యాస్ సిలిండర్ లీక్ అవ్వకపోవడం. తీసాడు వాచ్మెన్, తీసుకెళ్ళాడు టైంకి. అదే, గ్యాస్ సిలిండర్ ఒకటి సేవ్ చేశాడు. రైట్. అయ్యో, బాగా ఇష్టపడి కట్టుకుని ప్రతిదీ ఇప్పుడు చేసాను. మొత్తం ఇంటిదే మొత్తం కొంచెం చెప్తాను ఇలాగలా. గోడలు కూడా కూలిపోయినాయిరా, చూడు ఎట్లయితే. అదే, ఇవి కూడా ఎప్పుడైనా పడవచ్చు. ఇవి కూడా సప్లిమెంట్ ఏడికి పడిపోతున్నాయి సార్, ఒకటి. ఇందాక లోపలికి వచ్చినప్పటికి గోడ నడకొట్టేసిందండి. శుభ్రంగా గోడలో కూడా భీములు కూడా పడిపోతున్నాయి సార్, తాళాలు కూడా. మన ల్యాప్టాప్లు తెచ్చామని కొత్తవి కూడా, అవి కూడా పోలేదు. ఇంట్లో బెడ్రూమ్ లో అసలు చూసుకునే టైం కూడా ఇవ్వలేదు, వెంటనే అయిపోయింది. సెకండ్స్ లో అయిపోయింది మొత్తం. మొత్తం జరుగుతున్నప్పుడు ఎలా, ఏంటి అసలు ఏం జరిగింది, ఎలా చెప్పారు? పర్లేదు, బట్ అంటే ఆయన ఒక దగ్గర మీరు ఒక దగ్గర ఉన్నారు కదా, అందుకని మీ వర్షన్ తీసుకుందాం. అంటే
మేము ఏసీ ఆఫ్ ఉంది, ఈ బెడ్రూమ్ లో ఉంటది ఏసీ. ఇక్కడ పడుకోలేదు నైట్, తిను వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే, ఇంట్లోనే ఉండే అని నేను ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు, ఇక్కడ ఉన్నారు కదా అని నేను కూడా బెడ్రూమ్ లోంచి వచ్చేసి ఇక్కడనే ఉన్నాను. ఇంతనే ఇక్కడ ఈయన వర్క్ చేసుకుంటూ ఉన్నారు, నేను ఇక్కడనే పండుకున్నా. మార్నింగ్ 3 o'clock మాకు 2 వాష్రూమ్స్ ఉంటాయి, ఆ వాష్రూమ్ కోసం అని అటు వెళ్ళాను. పవర్ వచ్చింది, పవర్ ఆఫ్ అయింది, పవర్ ఆఫ్ అయ్యి మళ్ళీ వచ్చింది. ఇంకా సడన్ గా అది సౌండ్ వచ్చి ఇంకా ఫైర్ కనిపించడం, నేను షాక్ లో ఉన్నా. ఇంకా నా హస్బెండ్ ని పిలిచేసరికి అప్పటికే మొత్తం ఫైర్ మొత్తం స్టార్ట్ అయ్యి మొత్తం బర్న్ అయిపోయింది బెడ్రూమ్. ఇంకా మేము ఇంకా అది బ్రాండెడ్ ఏసీ అన్నమ్మా, అది వోల్టస్ బ్రాండెడ్ ఏసీ. బట్ అది ఏసీలో దానివల్లే కదా మెయిన్ ప్రాబ్లం. ఏసీ ప్రాబ్లం కాదనుకుంటా, షార్ట్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ వాటర్, అది ఎగ్జాక్ట్ గా తెలియదు. బట్ ఎగ్జాక్ట్ గా ఏంటనే తెలియదు, ఎందుకంటే బిఫోర్ కూడా ఆపోజిట్ ఫ్లాట్ వాళ్ళకి. బట్ దానికి సంబంధించి వీళ్ళు ఎలాంటి రెస్ట్రిక్ట్ అంటే కొంచెం ఏదన్నా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందుగా రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఫైర్ కి సంబంధించి ఏదన్నా జరుగుతుందేమో వీళ్ళు ఈ బిల్డింగ్ రిలేటెడ్ గా బిల్డర్స్ కానీ వీళ్ళు ఎప్పుడు కొన్నారమ్మా ఇది? 2 years అవుతుంది. 2 years అవుతుందా? ఇన్స్టాల్మెంట్ లోనే తీసుకున్నారా? ఓకే ఓకే. అప్రాక్సిమేట్లీ ప్రైస్ ఎంత ఉండొచ్చు తెలియదు నాకంత ఐడియా లేదు. బట్ ఆస్తి నష్టం ఎంత 1 crore వరకు జరిగింది అనేది వింటున్నాను నేను మొత్తంగా. 1 crore వరకు. ఓకే, అంటే మీరు ఇష్టపడి చేయించుకున్నారా? ఇంటీరియర్ ఎలా ఉండాలి, మీ సెలెక్షన్ అంతా కూడా? అవును, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అంత ప్రేమగా కట్టించుకున్న ఇల్లు. రైట్, దీనికి సంబంధించి ఏం చెప్పారమ్మా ఈ బిల్డర్స్? కానీ వీళ్ళు ఏమైనా హామీ ఇచ్చారా ఏదన్నా? అసలు ఇంకా ఎవరు అప్రోచ్ అవ్వలేదు. బట్ అప్రోచ్ అయినట్టుగా మాట్లాడుతున్నారు, ఇంకా ఏం అప్రోచ్ అవ్వలేదు? మా వరకు అయితే ఎవరు రాలేదు ఇంకా. ఎవరు బట్ కొనేటప్పుడు మాత్రం ఫోర్స్ చేసి కొనిపిస్తారు, ఇలాంటిది ఏం జరిగితే పట్టించుకోరు. అంటే ప్రెసెంట్ అయితే ఏమి అప్రోచ్ అవ్వలేదు ఇంకా. మరి అవ్వాలి కదా, ఎంత పెద్ద ఇన్సిడెంట్ ఏదో మామూలుగా నార్మల్గా ఏదో సిలిండర్ పేలింది కాదు కదా, ఇల్లు కాలింది. ఇక్కడ ఇల్లు కాలినప్పుడు రెస్పాండ్ అవ్వాలి కదా, రావాలి కదా ఇక్కడ దాకా. అంటే ప్రాణాలు పోయో లేకపోతే ఇంకేదైనా అయితే వస్తారా? చెప్పండి మరి. కొనేటప్పుడు ఫోర్స్ చేసి కొనిపిస్తారు కదా, కొనండి బాగుంటుంది, ఈస్ట్ అది వెస్ట్ ఇది వాస్తు ఇది అది ఇదని కొంచెం చెప్పండి, మాట్లాడండి. అట్లీస్ట్ ఏదైనా క్లెయిమ్ చేసే అవకాశం ఉంది ఇక్కడ? చూడాలండి, ట్రై చేస్తున్నాం. అయితే ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులతో పాటుగా ఫ్లాట్లో ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళతో పాటుగా ఇక్కడే ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాచ్మెన్ గారు కూడా మనతో ఉన్నారు. సో ఆయన్ని అడిగి అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరేంటి? వెంకటేశ్వర్. వెంకటేశ్వర్. ఎవరండి మీది? మాది పెనికేరండి. ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ? నేను అప్పుడు 4వ సంవత్సరం. 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఇది 4 5 సంవత్సరాలు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది? రాత్రి పవర్ పోయించారు, 2:30 పోయించారు అర్ధరాత్రి. ఓకే, 2:30 పోయాక వచ్చించారు. మనీ ఏమంటున్నా 1/2 గంట పోయాక వచ్చించారు. ఓకే, జనరేటర్ లేదా ఇక్కడ? ఆయన వెళ్ళిపోడు సార్, జనరేటర్ ఉంది సార్. వేద్దాం అనుకున్నాండి, ఆ టయాన్ని ఇంకా ఎవరు ఇచ్చేరండి, అదే వెళ్ళరు కదండి పైకి. అంటే అండి ఆ టయాన్ని వేయమండి, అంటే 2 ఆ టయాన్ని వేస్తాం అనుకోండి. మనీ వచ్చేసింది సార్, 10 నిమిషాలకు వచ్చేసిందండి, 1/2 గంటకు వచ్చేసింది. వచ్చి రాగానండి అదే పవర్ ఏదో డెడ్ అయిపోయింది, ఏసీ కాలిపోయింది మొత్తం ఇల్లు. ఏసీ ఏదో డెడ్ ఏదో అయిపోయింది, కరెంట్ వచ్చాక ఏదో డెడ్ ఏదో అయిపోద్ది అంటున్నా, నాకు వెళ్తుంది. అది అయిపోయింది, ఏసీ కాలిపోయింది. ఎలా కాలిపోయింది? కరెంటు మూలగా కాలిపోయింది సార్. పవర్ ఏదో కాలడం అంటే ఎలా కాలింది? పొగలు వచ్చాయా? మంటలు వచ్చినాయి, బాగా బేభత్సంగా వచ్చినాయి. లోపలికి వెళ్ళిన మనిషి చేతలు రావటానికి అవకాశం లేదండి. ఇండోర్లు తీసుకుని నుంచుతో దాంతో తీగుతుంటే ఒక ఆయన మాత్రం పైనుంచి కింద గడిపోడు సార్. అయ్యో, జారిపోయిపోయాడు. ఎక్కడి నుంచి పడ్డాడు ఆయన? 2nd floor నుంచి సార్. 2nd floor నుంచి. ఎలా ఉంది ఆయనకి ఇప్పుడు? ఇప్పుడు పాపం హాస్పిటల్ ఉన్నాడండి, ఐసీలో పెట్టారండి. అయ్యో, పర్లేదా? కొంచెం బతికే ఇది ఉందా? పర్లేదండి సార్, కాస్త ఇప్పుడు తెలుస్తుంది. ఓకే ఓకే. అదే అసలు మీరు ఎలా దీన్ని చూసారు, ఎలా మీకు ఏమన్నా? అంటే సార్ ఆవిడ రోజు ఆయన ఆఫీస్కి వెళ్తాడు సార్, నైట్ అంత మాట ఆవిడ ఒకళ్ళు ఉంటారండి. రాత్రి ఏం మరండి ఆయన ఆఫీస్ ఇంట్లోంచి వర్క్ చేస్తున్నాడండి, డైలీ నైట్ వెళ్తాడు. ఆయన ఒక గదిలోనండి, ఈవిడ ఒక గదిలో పడుకున్నారు మాట అండి. ఈవిడ గదిలో మాత్రం వచ్చింది మంటలో. ఆవిడ మంటలు రాగానే అండి ఆవిడ ఏం చేసిందంటే అండి, వెంకటేష్ అని నన్ను కేకెత్త కిందకు వచ్చేసిందండి. ఆయన లోపల ఉండి ఆయన వచ్చాడండి. వాళ్ళకి డాగ్ ఉంటదండి, కుక్క ఉంటదండి, పెద్ద కుక్క ఉంటదండి, పెంపుడు కుక్క. ఆ కుక్కను తీసుకుని వచ్చి కట్టుబట్టలతో వచ్చారు అంతే సార్. అన్ని బంగారం కానీ మొత్తం అన్ని కాలిపోయా, మొత్తం కాలిపోయినాయి. ఆ బిల్డింగ్ అదే డాక్యుమెంట్స్ ఉంటాయంట కదా, అవన్నీ మొత్తం కాలిపోయినాయి. మొత్తం ఏమి లేవండి. ఆయన షార్ట్ వేసుకుని వచ్చాడండి, షార్ట్ టీ షర్ట్ నా బట్టలతో వచ్చాడండి. అయ్యో, ఎక్కడున్నాడు ఆయన ఇప్పుడు? ఆయన అండి అలా వైపు ఉంటారు కదండి,
ఆయనకి ఒంట్లో బాగోక ఆవిడకి కొద్దిగా ఒంట్లో బాగోక హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు. ఇంకా బెదిరిపోరు సార్. ఎవరి మట్టుకు వాళ్ళకి, నా మట్టుకు నేను టెప్స్ అంటే వాళ్ళు తెరలు పడిపోదు. నువ్వు చూసావు లోపల? లోపల చూసామండి. ఏమనిపించింది? మొత్తం అన్ని కాలిపోయింది. ఓకే ఓకే. రిపోర్ట్ కాదండి, మరి వాళ్ళ తమ్ముడు కదండి. ఓకే. అంటే వాటర్ ట్యాంక్ వచ్చినట్టుంది? వాటర్ ట్యాంకర్ మామూలు నీళ్ళు అండి. అదే పైప్ ఇంజిన్ అయితే 3 వచ్చినాయి సార్. వాడదు. ఏ టైంలో వెళ్ళారు మీరు పైకి? పైకి 2:30 పాతొక్క 3 అంత వచ్చు సార్. 3 గంటలు వెళ్ళారు. 5 నెలల అంటిపోయింది సార్ మొత్తం. ఎవరెవరు ఉంటారు లోపల? వాళ్ళ ఫ్యామిలీ 2 ఉంటారండి. ఎవరో డాగ్ ఒకటి ఉంటుంది. డాగ్ ఒకటి ఉంటుంది. ఆ డాగ్ ఇవి దగ్గర ఉంటే ఇంకా బాగా మెయిల్ అవునండి. ఆయన రాత్రి ఉండటం వల్ల అందులో ఉన్న మూలగా ఆయన దగ్గర మానేసండి, ఆయన దగ్గరికి వెళ్ళిపోయిందండి రాత్రి. ఆవిడ దగ్గర ఉంటుందండి. మేము దొంగలు లేము అనుకుని మేము ముందు మంటలు చూడలేదండి. ఆ దగ్గరికి ఈ దగ్గరికి పరుగులు ఎట్టినప్పటికీ ఫైర్ అనగానే అప్పుడు బకెట్లతో నీళ్ళు ఎట్టుకెళ్ళాం సార్. ఇక్కడ ఫైర్ సేఫ్టీ ముందుగా ఎందుకు ఇక్కడ ఏం లేదు? ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఆర్పలేకపోయారు? ఆర్పలేకంటే అండి ఒక్క తెర మూసేసించారు మొత్తం. ఆ టైంలో కూడా ఎవరు లేగలేకపోరండి కొంతమంది. ఓకే రైట్. ఓకే.